కొనసాగిపోవాలి. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానము, జ్ఞానము ఉన్నవారికే జీవితంలో ఆనందము. మన శ్రద్ధ ఆత్మ లక్ష్యం వైపు ఉన్నప్పుడు మనం ఆనందంగా అహంకారాన్ని వదులుకోగలుగుతాం. మన లక్ష్యం మీద మనకి ధ్యాస ఉన్నప్పుడు బయట ప్రపంచం యొక్క తీరుతెన్నుల మీద ధ్యాస తగ్గుతుంది. హాయిగా కూర్చుందాం. హాయిగా కూర్చుందాం.
ఫ్రెండ్స్, ధ్యానము దైవం కోసం. ఆ దైవం మనలోనే ఉన్నాడని ఆరంభిస్తూ చివరకు ఆ దైవమే మనమై ఉన్నామన్న సత్యంతో మన ఈ యొక్క అన్వేషణ పూర్తవుతుంది. కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. అందరం మ్యూట్ చేసుకోవాలి. పూర్వజన్మ సుకృతం మేరకే మనం అంతిమ సాధన అయిన ధ్యానం దగ్గరికి రాగలిగాం. కనుక ఒకంత బయట ప్రపంచం మీద ధ్యాస తగ్గించి మన లోపల మనం ధ్యాస పెంచుకొనవలె. హాయిగా కూర్చుందాం. ఆఖరి 10 నిమిషములు హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. సంకల్పాన్ని మనసులో అనుకుందాం. విందాం. ప్రస్తుతం నేను అనుభవిస్తున్నటువంటి అనారోగ్యము, దుఃఖము,
ఆర్థిక బాధ, అసంతృప్తి తెలుసో తెలియకో ఈ జన్మలో గాని గత జన్మలలో గాని నేను ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ ఆత్మస్వరూపులందరికీ హృదయపూర్వకంగా నేను క్షమాపణ వేడుకుంటున్నాను. వారందరికీ ఆత్మజ్ఞానం కలుగునుగా. ఈ క్షణం నుండి మేమంతా పరస్పరం సంతోషంగా జీవించదుముగా. నన్ను బాధ పెట్టిన వారిని, బాధ పెడుతున్న వారిని అందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఆ కర్మ ప్రక్షాళనలో భాగంగా ఇదంతా జరుగుతుంది. కనుక వారి ప్రమేయం ఏమీ లేదు. నా గత జన్మల కర్మ ఇప్పుడు పూర్తి చేసుకునేందుకు వారి పాత్ర వారు పోషిస్తున్నారు. కనుక వారందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఈ క్షణం నుండి ఈ బాధను, నేను అనుభవించే బాధను ఎవ్వరికీ ఇవ్వను. హాయిగా కూర్చుందాం. అక్కడి 5 నిమిషములు శ్వాస మీద ధ్యాస. ప్రస్తుతం పరమాత్మ నాకు ఇచ్చిన వాటన్నింటికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం మనకంటే ఎంతో
దీనస్థితిలో ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో వాళ్ళకంటే మనం ఎంతో బెటర్ పొజిషన్ లో ఉన్నాం. అందుకు భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. సీమిరా కళ్ళు తెరవరాదు, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషములు కేవలం శ్వాస మీద ధ్యాస. పితామహ పత్రిజీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వేలు చివర్లు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 సెకండ్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరువు. కూర్చోండి. మధ్యలో వెళ్ళొచ్చు. పర్లేదు, మధ్యలో వెళ్తున్నా. నాకు స్ట్రైట్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది. మధ్యలో వెళ్ళండి. సో ఫ్రెండ్స్, గత వారం మనం కలుసుకోలేకపోయాం.
మరి ఈ వారం మనం అష్టావక్ర గీత మరి కొనసాగిస్తున్నాం. మనం ఇందులో జీవిత లక్ష్యం, జన్మ లక్ష్యం అనేటువంటి అంశాన్ని మనం చర్చిస్తున్నాం. ఓకే, తెలుసుకుంటూ ఉన్నాం. గత వారం ఆఖరి పాయింట్ ఏంటి అని అంటే, మనస్సుకు విషయాలే ఆహారం. మనసుకి ఫుడ్ ఏంటి? టిఫిను, భోజనం, రాత్రి మళ్ళీ చపాతి. ఏంది అని అంటే దానికి విషయాలు కావాలి, ఏదో ఒకటి కావాలి దానికి. అది ఏందన్నది తర్వాత, ఏదో ఒకటి దానికి పడాలి, మేత దాణా పడాలన్నమాట దానికి. ఎందుకంటే మనసుకి విచక్షణ ఉండదు. అంటే ఈ పిల్లవాడికి ఎలాగైతే మట్టి నోట్లో పెట్టుకుంటాడు, వాడికి తెలియదు, వాడికి తెలియ విచక్షణ ఉండదు అక్కడ. ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అనేటువంటి విచక్షణ అది ఎక్కడ ఉంటుంది? విచక్షణ బుద్ధిలో ఉంటుంది, మనసులో ఉండదు. మనసుకి ఏం లేదు, ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి కావాలి. టీవీలో ఆ సీరియల్ అయిపోతే ఇంకో సీరియల్, ఈ కార్యక్రమం అయిపోతే ఆ కార్యక్రమం, ఏదో ఒకటి కావాలి దానికి, అంతే. కాలక్షేపం అయిపోతా ఉంటుంది, అంతే దాని జీవితం. సో ఈ మనసు, మన శరీరం ఎట్లాగైతే పెరిగిందో చిన్నతనం నుంచి, మనసు కూడా ఎట్లా పెరుగుతారంటే విషయాలతోనే పెరుగుతుంది. నువ్వు ఎన్ని ఎక్కువ విషయాలు వేసుకుంటే నీ వయసు అంత పెరుగుతూ ఉంటుంది, రకరకాలు. అదే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి విషయాల గురించినటువంటి జంఝాటం ఉండదు. ఉంటాయి అన్ని వాళ్ళ మధ్యలో ఉంటాయి, కానీ వాటికి వీళ్ళకి సంబంధం ఉండదు అని మనం పోయిన వారము చెప్పారు. అందుకని ఇంకోటి ఏం చెప్పారు? ప్రాపంచిక విషయాలను చూసేది, చూపించేది మనస్సే. కళ్ళు తెరవంగానే ఏం కనబడుతుంది? ఇక్కడ ఏదో సత్సంగం జరుగుతా ఉంది, అక్కడ ఏదో కంప్యూటర్ జరుగుతా ఉంది, బయట ఏదో మైక్ శబ్దం వినబడతా ఉంది. మనసే మనసే చేస్తుంది. కాబట్టి మనసు ఏం చేస్తానంటే వాటి వెంట పడి పిచ్చి పరుగులు చేస్తూ ఉంటది. ఏం చేస్తుంది? పిచ్చి పరుగులు, ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తాడు అనమాట. కాబట్టి మనస్సునే శరణు వేడి నువ్వు. ఏది? మనసు శాంతిని సాధించాలనుకోవడం ఎట్లాంటిది అని అంటే, పులి నోట్లో నువ్వు తలకాయ పెట్టడం లాంటిది అని చెప్తున్నాడు ఆయన. అంత బాగా చెప్పాడు చూడండి. నువ్వు మనసా నువ్వు శాంతించు శాంతించు శాంతించాలంటే శాంతించదు, అర్థమవుతుందా? అది ఇంకొంచెం విషయాలను వాంతి చేస్తుంది. నువ్వు దాచుకున్న విషయాలను బయట తెస్తా ఉంటుంది, అంతే. కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నించినా, అంటే మనసుతో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది గగన కుసుమమే అని చెప్తాడు. మంచి పదం ఇది. గగన కుసుమమే అంటే ఏంటి? పువ్వు, ఆకాశంలో పువ్వులు. ఆకాశంలో పువ్వులు అంటే ఎక్కడ తెస్తాం మనం? ఏదో వాళ్ళ పక్కింట్లో నిద్ర లేకపోతే పోయి ఆ బయటకు వచ్చిన చెట్లో నుంచి భక్తిగా పూలు కోసుకొని వచ్చేసి శివుడికి అర్చన చేసేసి మహాభక్తులు అనిపించుకోవడం చాలా సులభం. కానీ గగన కుసుమం, ఆకాశంలో ఉండే పువ్వులు తేవడం జరగదు కదా, అది కష్టం. కాబట్టి మనస్సుతో ప్రయత్నాలు నువ్వు చేసావా, అది అసాధ్యము. ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. అందుకే రమణ మహర్షి ఏం చెప్తాడంటే, నువ్వు భగవంతుడికి శరణవు. నీకు తెలిసినా తెలియకపోయినా, కనబడ్డా కనబడకపోయినా, ఎవడో ఉంది, ఒక శక్తి ఉంది పైన. మనకి తెలియకుండా ఏదో శక్తి సర్వత్రా ఉంది. అదైతే ఒక ఒక లీలగా మనకి అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయం అనిపిస్తూ ఉంటుంది కదా, అది అనిపిస్తుంది. అనిపించేదానికి, కనిపించని అనిపించేదానికి నువ్వు శరణ్ అయిపో. ఫస్ట్ సరెండర్ అయిపో పరమాత్మకి. ఏ పేరుతోనే పిలుచుకో, మీ ఇష్టం. మనకి మనసుకి రకరకాల పేర్లు కావాలి కదా, దేవుళ్ళకి పేర్లు పెడతాం, పెట్టేసుకో. అప్పుడు నువ్వు లోపలికి వస్తాను, నిశ్శబ్దం ఏర్పడుతుంది అని లాస్ట్ వీక్ మనం, అంటే లాస్ట్ బిఫోర్ వీక్ అది చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అష్టావక్ర మహర్షుల వారికి మనం ప్రణామాలు అర్పిస్తూ, చూడండి, వాసనారహితుడైన పురుష సింహుని చూసి విషయాలనబడే మదగజములు పారిపోతాయి.
వాసనారహితుడైన పురుష సింహుని. అంటే ఎవరికైతే వాసనలు ఉండవో, కోరికలు ఉండవో, సరేనా, వాడిని ఏమని పిలుస్తున్నాడు ఈయన? వాడు కావచ్చు, ఆమె కావచ్చు, ఎవరైనా కావచ్చు, పురుష సింహుని. వాడిని ఒక ఉపమానం. పురుష సింహుని చూసి విషయాలనబడే మదగజములు పారిపోతాయి. ఈ విషయాలు, ప్రాపంచిక కావాలి, డబ్బు కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకేదో కావాలి, ఏదేదో కావాలి, ఇవన్నీ పారిపోతాయి. సరేనా? పారిపోలేకపోతే, ఆ విషయాలు అనేటువంటి పారిపోలేకపోతే విధేయులైన సేవకులై సేవిస్తాయి. విధేయులైన సేవకులై సేవిస్తాయి. అందుకే చూడండి, ఎంతో మంది మహర్షులు తపస్సు చేస్తున్నా అంటే దేవేంద్రుడు భయం. ఆయన ఎవరో ఒకరిని పంపిస్తాడు. సినిమాల్లో మనం చూసాం కదా. ఇప్పుడు విశ్వామిత్రుడికి మేనకని పంపించాడు, ఇట్లంతా మనం చూసాం. కానీ అదే మహాదేవుడి దగ్గరికి ఇంద్రాణి వచ్చిన, ఇంద్రాణి అంటే ఎవరు? ఇక్కడైతే ఆ వాసనలో, అంటే పూర్వజన్మ సంస్కారాలన్నీ దగ్ధమై దగ్ధమై నెమ్మది నెమ్మది నెమ్మదిగా పక్కెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ కోరికలు ఉండవు. ఏదో డబ్బు సంపాదించేద్దాం, లేకపోతే మందిని మన చేతుల్లో పెట్టుకుందాం, మన పేరే అన్ని చోట్ల వినబడాలా, ఆ అందరూ మన గురించి గొప్పగా చెప్పాలి, సరేనా, నేను ఇంకా ఇంకా ఏదో ఏదో సుఖపడిపోవాలి. ఆ? ఇట్లా ఇవంతా కూడా ఉండవు. ఎందుకనంటే క్రిస్టల్ క్లియర్ గా జీవన్ముక్తుడికి విషయం తెలిసిపోయింది. ఏంటది? నేను ఇందులో ఉన్నాననేటువంటి సత్యము అనుక్షణము అక్కడ గుర్తుంటుంది. గుర్తున్నప్పుడు ఏముంది? ఓ, ఇది ఒక నాటకం ఇక్కడ ఆడుతున్నాం, కొంతకాలమే, ఇది ఏమి 1000 ఏళ్ళు పర్మనెంట్ కాదు ఇక్కడ, సరేనా, కొంతకాలం. సో వాట్, దైవం దగ్గర నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఆయన ఒక డ్యూటీ మీద పంపించాడు, సరేనా. డ్యూటీ అనే విషయం మర్చిపోయాం మనం. ఇక్కడ మనం భగవంతుడి సేవకు వచ్చామనే విషయం మర్చిపోయాం. ఏవేవో ఉంటాయి ఇక్కడ, వ్యవహారాలు పెట్టుకుంటాం. నా పిల్లలు, నా మనవాళ్ళు, నా కూతుళ్ళు, నా కోడళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటాయి మనకి, అనేక రకాలు ఉంటాయి మనకి ఇవంతా. కానీ ఇవన్నీ పర్మనెంట్ కాదనేటువంటి సత్యం జీవన్ముక్తుడికి అర్థమై ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ భయ భోగాలను అనుభవించాలని మనలోని కోరికే మనల్ని విషయాలకు బానిసం చేస్తుంది. ఆ భయాన్ని అనుభవించాలి, ఆ భోగాలు అనుభవించాలి, ఆ యొక్క ఉద్వేగాలను అనుభవించాలి, రకరకాల ఉద్వేగాలను మనం అనుభవించాలి. చూసారా? ఆ? ఇవంతా కూడా ఏంటంటే, ఎందుకు వస్తాయి అంటే, మనలోని కోరికే మనలను విషయాలకు బానిసను చేస్తుంది. కోరికల వల్లనే మనం బానిసలు అయిపోతున్నాము. ఇన్ని రకాల ఉద్వేగాలు, ఆవేశాలు, సంతోషాలు, సరేనా, రకరకాలు, ఇవంతా మనం ఆ కోరికల వల్ల వస్తాయి. కోరికలు లేని వ్యక్తి ముందు విషయాలు ఉన్నా అవి అతనిని వశపరుచుకోలేవు. కోరికలు లేవనుకోండి, ఇప్పుడు కైలాసపతి ముందర ఇంద్రాణి, ఎవరండి? దేవేంద్రుడి భార్య వచ్చి డాన్స్ చేసినా కూడా ఆయన ఏమీ చెల్లించలే అక్కడ. విషయం ఉంది ముందర, కానీ ఆయన ఏమి చెల్లించలేదు. అర్థం చేసుకోండి, సరేనా. అది ఆయన చెప్తున్నాడు. అది ఒక ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక బొమ్మల అంగడి ఉంది, టాయ్స్ షాప్ ఉంది. ఇప్పుడు మన పక్క వీధిలో ఉంది, శివాలయం దగ్గర. అదే ఒక తండ్రి, ఒక చిన్న పిల్లాడు, కొడుకు పోయారు అనుకోండి, అక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నా తండ్రికి ఎలాంటి చలనం అక్కడ ఉండదు. కానీ పిల్లాడికి మాత్రం రైలు బొమ్మ, బస్సు బొమ్మ, టెడ్డీ బేర్, వాడికి నాన్న తీసిస్తాడో తీసివ్వడో కదా, రకరకాల భావ ఆవేశాలు ఆ పిల్లవాడికి కలుగుతూ ఉంటాయి. కానీ తండ్రికి ఏం అనిపించదు. తండ్రికి అక్కడ ఏమి అనిపించదు. అక్కడ బొమ్మలు ఇద్దరి ముందు ఒకే బొమ్మలు ఉన్నాయి. టెడ్డీ బేరు తండ్రి ముందు ఉంది, కొడుకు ముందర ఉంది. కానీ
తండ్రికి ఎలాంటి భావన లేదు అక్కడ. కానీ కొడుకు మాత్రము దాని పట్ల భావ ఆవేశాలు కలుగుతుంటాయి అనేసి ఆయన ఒక ఉదాహరణగా చెప్తాడు దాని గురించి. కాబట్టి యోగనిష్టలో కోరికలు ఉండొచ్చు, ఉంటాయి. ఎందుకంటే కోరికే లేకపోతే మనం అసలు జన్మ తీసుకోం. పత్రికారు చెప్తారు, ఏం చెప్తారు అని అంటే, కోరికలు ఉండొచ్చు కానీ వ్యామోహాలు ఉండకూడదు అంటారు. సార్ ఏమంటాడు, అంత ఆకలేసింది, అంత అన్నం తినాలి, తిను, ఇదో ఈ జీవితాన్ని నేను మధ్యతరగతి కుటుంబీకుడిగా బతకాలి, అయితే బాగా సంపన్న కుటుంబంగా జీవించాలి అంటే ఆ జన్మలో అది ఎలా ఉంటుంది, డబ్బు ఉండడం ఎలా ఉంటుంది, ఈ డబ్బు లేకపోవడం ఎలా ఉంటుంది అని ఆత్మ ఒక సరదాగా ఒక వినోదం కోసం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కోరికతో జన్మ తీసుకొని వస్తుంది. అది ఒక రోగం ఉంటే అలా ఉంటుంది, ఒక దుఃఖం ఉంటే అలా ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. వాటి మధ్యలో మళ్ళీ ఏదో భగవంతుడు ఏదో ఉంది, అది మర్చిపోకుండా ఉండాలి భూమి మీదకి వెళ్ళినప్పుడు. కానీ వ్యామోహం ఉండకూడదు. అంటే ఊళ్ళో డబ్బంతా నాకే ఉండాలి, ఇట్లా ఇలాంటివి ఉండకూడదు. అది వ్యామోహం లేదు, ప్రతిది వ్యామోహమే. ఇంట్లో అందరూ నా మాటే వినాలి, నేను గీసిన గీత దాటకూడదు, దాటినారంటే లోపల బాయిలర్లు ఉడికిపోతాయి, సెగలు పొగలు మాట అవన్నీ వచ్చేస్తాయి. ఇవంతా ఏమవుతాయి, వ్యామోహాలు. ఇవంతా వ్యామోహాలు. కొడుకు ఎంబీబీఎస్ఏ చదవాలి, సరేనా, లేకపోతే ఇంజనీరింగే చదవాలి, కండిషనింగ్, వ్యామోహాలు, మన వ్యామోహాలు అన్నమాట. కాబట్టి అది ఆయన చెప్తూ వస్తారు. జ్ఞానంతో మరి ఎట్లా ఈ కోరికలు ఉన్నాయే, వస్తూనే ఉన్నాయా కోరికలు, ఒకటిపోతే ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి కోరికలు అని అంటే, మరి వాటిని ఎలా పెరకాలి అని అంటే, జ్ఞానంతో కోరికల యొక్క మూలాన్ని వాటి ప్రభావాన్ని బాగా అర్థం చేసుకుని కోరికల నుండి ముక్తి నందిన వానిని విషయాలు ఎన్నైనా ఏవైనా ఆకర్షించవు, బాధించవు. నీవు ఎప్పుడైతే జ్ఞానం అనే దాన్ని ఆశ్రయిస్తావో, అందుకనే జ్ఞానం, పత్రికారు కూడా చెప్పండి, ఏం చెప్పారు సారు, జ్ఞానం వల్ల ముక్తి అనలేదు, జ్ఞానము వల్ల ముక్తి అన్నారు. అంటే దయచేసి సైలెన్స్ లో మ్యూట్ లో పెట్టుకోవాలి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. లేదా సుబ్బలక్ష్మి మేడం మీరైనా వాళ్ళని మ్యూట్ చేసేయండి. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన పదాన్ని మనం అర్థం చేసుకోవాలి అందరం కూడా. కాబట్టి పత్రికారు కూడా చాలా ఆర్డర్ లో చెప్పారు, మనం మిస్ అవుతున్నాం, ధ్యానం చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ జ్ఞానము వల్ల ముక్తి అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు అష్టావక్రుల వారు. జ్ఞానముతో ఆ కోరికను అర్థం చేసుకోవాలి. ఈ కోరిక నాలో ఎందుకు వస్తుంది, 10 కోట్లు సంపాదించాలి, నీకు 1 కోటి రూపాయలు సరిపోతాయి, కానీ నీకు 10 కోట్లు కావాలి, లేకపోతే 100 కోట్లు కావాలి. 100 కోట్లు అనే దాని మీద నీకు రోజు రోజుకి లోపల పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది, రాలేదే అని పెరిగిపోతాం. అవునా కదా? సరే, ఏంటిది ఈ 100 కోట్ల కోరిక ఏంటిది అనే విషయాన్ని నువ్వు జ్ఞానంతో ఎప్పుడైతే ఆత్మ విచారణ చేయడం మొదలు పెడతావో, సరే 100 కోట్లు వస్తాయి, ఏం చేస్తావు, ఇంతకంటే పెద్ద కారు కొంటావు, పెద్ద బిల్డింగ్ కొంటావు, ఇంకా ఎక్కువ దానాలు చేస్తావు, ఇంకో 4 బిల్డింగులు కడతావు, అవునా, లేకపోతే 4 దేశాలు తిరుగుతావు, ఇవన్నీ చేస్తావు. కొన్ని ఇవన్నీ ఏమైనా శాశ్వతమా? వీటి వల్లనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు పూర్తిగా? ప్రపంచంలో ఎవరు కూడా సంతోషంగా లేరే, తృప్తిగా లేరే. సంతోషం వేరే, తృప్తి వేరే. సంతోషం కాసేపు ఉంటుంది,
అయ్యా సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు ఏమండి సుబ్రహ్మణ్యం గారు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మాకు ఇంకో సత్సంగం వినబడుతోంది మీ వైపు నుంచి. సుబ్రహ్మణ్యం గారు, దయచేసి సత్సంగానికి సహకరించండి. మ్యూట్ చేసుకోండి. మనం సత్సంగానికి వచ్చేది పుణ్యం సంపాదించుకునేందుకు. మేడం వీలైతే అందరినీ మ్యూట్ చేయండి మేడం. సుబ్బలక్ష్మి గారు, ఆయన సుబ్రహ్మణ్యం గారు స్పందించటం లేదు. డిస్టర్బెన్స్ గా ఉంది ఇక్కడ క్లాసు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. జ్ఞానం లేకుండా ఎంత ధ్యానం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంతో ధ్యానం చేశాడు, కానీ అక్కడ మేనక కనబడంగానే పక్కదోవ పెట్టాడు. మళ్ళీ అక్కడ ఒక సంసారం ఏర్పడింది. అర్థమవుతుందా? సో దేవేంద్రుడు ధనవేశాడు కదా అని చెప్పి మళ్ళీ ఈయన ఏం చేశాడు? త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. అంటే అక్కడ ఒక సంసారం ఏర్పడింది. చూడండి, మళ్ళీ మన సంసారం ఇక్కడ క్రియేట్ అయింది. అక్కడ సంసారం అంటే లోపల సంసారాలు తగ్గించుకోవడానికే వచ్చాం భూమి మీద. కానీ ఇప్పుడు ఏం చేసాం? లోపల పెంచుకుంటూ పోయింది. కాబట్టి ఇక్కడే జ్ఞానం అవసరము. రమణ మహర్షులు వారు ఏం చెప్తారంటే చాలా అద్భుతంగా చెప్తారు. అలాగైతే ఒక కట్టెల గుంపు ఉందనుకోండి, ఆ కట్టెల గుంపుని ఒక కట్టెతో ముందు కాల్చడం మొదలు పెట్టామనుకోండి, ఒక కట్టెతో కాలుస్తారు. మనం శ్మశానంలో చూస్తాం. ఆ కట్టెలను ఏం చేస్తాం? మనం ఒక కట్టెతో కాలుస్తాం. ఆఖరికి ఈ కట్టె కూడా ఏమవుతుంది దాంతో పాటు దాంట్లో పడి. అందుకనే నేను దైవాన్ని తెలుసుకోవాలి, ఈ నేనెవరో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన, ఇది కూడా ఆలోచనే, గమనించండి. ఇది కూడా ఆలోచనే మనకి. కానీ ఈ ఆలోచన మంచిది అంటాడు ఆయన. ఈ ఆలోచన మిగతా ఆలోచనలని దహించి వేస్తుంది, కాల్చేస్తుంది. అర్థమవుతుందా? నేను ఎవరో తెలుసుకోవాలి, ఇందులో ఉన్నాను, నేను ఇది ఎవరో తెలుసుకోవాలి అని ఆ మంచి ఆలోచన, ఉత్తమ ఆలోచన, ఉన్నతమైన ఆలోచన ఈ ప్రాపంచిక వ్యవహారాలు అన్నింటినీ కూడా అది దహించి వేస్తుంది. ఈ అహంకారాన్ని, నేను అనేటువంటి అహంకారం, నాది అనే స్వార్థం, వీటన్నింటినీ దహించి వేస్తుంది అని ఆయన చెప్తారు. కాబట్టి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇంకా కపిల మహాముని చెప్తారు, జ్ఞానాన్ముక్తి అంటాడు. నీకు ముక్తి కావాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం తీసుకోవడానికి ఏది అడ్డుపడతా ఉంది? అహంకారము. అహంకారం అంటే ఈ నేనంటే ఫలానా, నాకు తెలిసిన జ్ఞానం ఇదే కరెక్టు. సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పినా నేను వింటాను, కానీ మర్యాద నమస్కారం చేస్తాను, టెంకాయ కొడతాను, పూలు పెడతాను, ప్రసాదం పెడతాను, కానీ నేను అనుకున్నదే నేను చేసుకుంటూ పోతాను నా జీవితంలో. ఇదంతా మనసు ప్రభావం. అహంకారం యొక్క బై ప్రోడక్టే మనస్సు. కోరికలతో నిండిన మనస్సును మాత్రమే ప్రాపంచిక విషయాలు ఆకర్షిస్తాయి. మనం లోపల ఉండేది బయట ఆకర్షిస్తాం. అర్థం చేసుకోండి, మన లోపల ఉండేదే మనం బయట ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక సమూహం ఉందనుకోండి, ఆ సమూహంలో చూడండి కొంతమంది మీరు దేవాలయాలకి ఎక్కడైనా వెళ్తారు, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి వెళ్తారు. అక్కడ ఒక బ్యాచ్ ఏం కూర్చోంటారు? చీరల గురించి మాట్లాడు. ఇంకో బ్యాచ్ మా కోడలు ఏం చేస్తుందంటే దాని గురించి మాట్లాడుకుంటారు. మగవాళ్ళు అనుకోండి రాజకీయాల గురించి మాట్లాడతారు, లేకపోతే వ్యాపారాల గురించి అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళ లోపల ఏ ఉన్నాయో వాళ్ళకి తగ్గ వాళ్ళతో వాళ్ళు సహవాసము చేస్తారు.
కాబట్టి మన జీవితంలో మనం బయట ఎక్కడ చూడక్కర్లేదు. నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, లేకపోతే నాకు వాళ్ళు అట్టన్నారా ఇట్టన్నారా అని ఆలోచించబడలేదు. అవన్నీ ఎక్కడివి? మన లోపలివి. మన లోపలివి. మన లోపల ఉండే విషయాలనే మనం బయట జీవిస్తున్నాము అని చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాం. కాబట్టి కోరికలు లేని జ్ఞాని మదగజ సమయమైన ఇంద్రియ భోగ్య విషయాల మధ్య సింహం వలె ధీరుడే చరిస్తుంటాడు. చూడండి, జంతువులన్నింటిలోకి గొప్పది ఏంటి? ఏనుగు. ఎందుకని? ఏనుగు చాలా పెద్దది, బ్రహ్మాండమైన జంతువు. అవునా కదా? సైజులో కూడా సింహం కంటే పెద్దది. అవునా కదా? అంత పెద్ద ఏనుగైన సింహం వస్తే భయపడిపోతుంది. అట్లా అంటే ఈయన పోలిస్తున్నాడు, ఉపమానం ఇస్తున్నాడు. ఏంటిది? ఏనుగులంటే కోరికలు, సింహం అని అంటే అక్కడ వాసనలు లేనటువంటి వ్యక్తి అనేటువంటిది ఆ జ్ఞాని అనేటువంటి వ్యక్తి. అంటే ఎప్పుడైతే కోరికలు లేవో నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవరినో నువ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు. అవునా కాదా? కాబట్టి నువ్వు ఎవరినో కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు. అలాగే నువ్వు ఎవరిని తక్కువ చేయవు. అర్థమవుతుందా? కాబట్టి మూలం ఏం చెప్తున్నాడు? ఆ కోరికలు. అందుకే బుద్ధుడు మధ్య మార్గం అన్నాడు. మితమైన కోరిక, మితమైన కోరిక. ఇక్కడ ఒక విషయం చూడండి, శ్రీకృష్ణుడి చుట్టూరు కూడా గోపికలు ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే అపార్థం చేసుకుంటారు కృష్ణుడిని కదా, రకరకాలు కొనుక్కుంటారు. వాళ్ళందరూ ఎవరు అంటే ఒకానొక జన్మలో ఆయనతో పాటు సాధన చేసినటువంటి ఋషి పుంగవులు. వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు గోపికలుగా వచ్చారు. అంటే ఒక్కొక్క జన్మలో జన్మలు తీసుకుంటారు కదా వాళ్ళు. అవునా కదా? అలా తీసుకుంటారు. వాళ్ళల్లో ప్రాపంచికమైనటువంటి వ్యవహార కోరికలు కాదు వాళ్ళకి. సరేనా? వాళ్ళకు ఉన్నదేంటి? ఆత్మవ తిరిగి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడితో ఉండాలి, లేకపోతే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం, మాయలో పడిపోతాము. వాళ్ళ యొక్క లక్ష్యము ఆధ్యాత్మికం, ప్రాపంచికం కాదు. సరేనా? వాళ్ళు గుర్తించారు ఈ జన్మలో పరమాత్మ కృష్ణుడి రూపంలో వచ్చినాడు, మనం ఆయన యొక్క సాంగత్యంలో ఉంటే మళ్ళీ మనం ఆ యొక్క దైవత్వ స్థితి నుంచి పక్కకు పోకుండా ఉంటాము అన్నదే సారాంశం అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి మనలో ముందు మాయ పనిచేస్తుంది. అందుకే నెగటివ్ని బాగా త్వరగా ఆకర్షించేస్తాం. మనం నెగటివ్ని త్వరగా ఆకర్షించేస్తాం. ఎవరైనా ఏదన్నా ఆడ లేని చెడు గురించి ఏదైనా చెప్పారనుకోండి, ఇంత ఉంటే దాన్ని ఇంత చేసి దాన్ని మనం కొంత ఊహించుకుంటాం, వాళ్ళు ఊహించి కొంత చెప్తారు, లేనిది కొంత ఊహించి చెప్తారు. అవే నా అవును నిజమే అని అనుకుంటాం. ఎందుకని? మన లోపల అవి ఉన్నాయి, మన లోపల నెగటివ్ ఉంది. అదే నీకు గనక ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉందనుకోండి, లేదా నీ లక్ష్యం దైవం అనుకోండి, మిగతా విషయాలు పట్టించుకో. ఒక ఆధ్యాత్మికంగా వచ్చేసరికి మనం ఇవన్నీ మాట్లాడతాం. అదే ప్రాపంచికంగా చూడండి, వాడు మద్యం సేవించేవాడైనా సరే వాడు కొయ్య పని బాగా చేస్తాడండి. బ్రహ్మాండంగా తలుపులు చేస్తాడు, బ్రహ్మాండంగా కిటికీలు చేస్తాడు అని చెప్పి మనం ఏం చేస్తాం? అక్కడ మనం వాడి బలహీనతలను పట్టించుకోం. వాడిలో ఉన్న ప్రావీణ్యాన్ని మనం గౌరవిస్తాం, దాన్ని ఉపయోగించుకుంటాం. అక్కడేమో బ్రహ్మాండమైన ఇంగిత జ్ఞానం ఉంటుంది మనకి కదా. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఆ లోపాలని చూసుకుంటూ జీవించేస్తాం, లోపాలతోనే జీవితం గడిపేస్తాం. ఇంకంతే, 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 నువ్వు దొంగవే, అంతే. చూడండి, అందుకనే మోక్షం అనేటువంటిది, దైవం అనేది దుర్లభం అయిపోతాం. నిజానికి మనం ప్రాపంచిక జీవితంలో కరెక్ట్గా ఉన్నాం. ప్రాపంచిక జీవితంలో ఎక్కడ వాళ్ళ తప్పులు ఎంచటంలా, వాళ్ళ దగ్గర ఏ పని కావాలో ఆ పని రాబట్టుకొని పంపించేస్తున్నాం. కానీ ఆధ్యాత్మికానికి వచ్చేసరికి మహానుభావులైనా సరే, ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మనం ఆ నెగటివ్ గా చూడడం అనేటువంటిది మనకి అలవాటైంది.
బయట. అర్థమవుతుందా? నెగటివ్ గా చూడడం అనేది మనకు అంటే ఎందుకు వస్తుంది అంటే మన లోపల అవి ఉన్నాయి. ఇది చెప్తున్నాడు ఆయన. నీ లోపల ఉన్నవే నీ బయట వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. నీ బయట జీవితం అవుతుంది. అందుకే సేత్ ఏం చెప్తాడు? నువ్వు లోపల మార్చు. నీ లోపల నీ ఆలోచనలు మార్చే కొద్దీ నీ జీవితము బ్రహ్మాండంగా ఉంటది. ఏం బ్రహ్మాండంగా ఏం అడగక్కర్లా. నా జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నది అనుకో చాలు. ప్రశాంతంగా సాగిపోవాలి. ఎందుకనంటే అల్టిమేట్ అదే. సంతోషం కూడా కాసేపు ఉంటది. ఒక కామెడీ సీన్ చూస్తావు, కాసేపు ఉంటది. తర్వాత వేరే ఏదో ఉంటది. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత దైవము. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, సందేహరహితుడై తన్ను ఆత్మగా నిశ్చయంగా తెలుసుకున్న వ్యక్తి, సందేహాలు లేకుండా, డౌట్ లేకుండా అయమాత్మ బ్రహ్మ అన్న సత్యం తెలిసిపోయిన వాడికి, సరేనా, నేను ఆత్మ పదార్థాన్ని, నాది ఇదిగో, నా పేరు రాఘవేంద్ర కాదు, నేను ఇదిగో ఈ బ్రాహ్మణ కులం కాదు, నేను మగవాణ్ణి కాదు, ఇదంతా ఈ జన్మలో ఇది ఒక వేషము అనే విషయం ఇట్లా ఇలా ఉదాహరణ చెప్పి ఇలా అర్థం చేసుకున్నప్పుడు, సరేనా, అన్నింటినీ చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, వాసన చూస్తూ, తింటూ ఆనందంగా జీవిస్తాడు. అన్నింటినీ, అది ఆనందము, దుఃఖము, మానము, అవమానము, సుఖము, లాభము, నష్టము, అన్ని అన్నింటినీ ఆనందంగా అనుభవిస్తూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకనంటే, ఓహో ఇదంతా నా ప్రారంధ కర్మ అనుకొని, ప్రారంధ కర్మ ఒక్కటే మిగిలి ఉంటది. అర్థమైందా? ఆ ప్రారంధ కర్మని అనుభవించేసి పూర్తి చేసేసేయాలి ఈ జన్మలో. ఆ బాకీలన్నీ ఎవళ్ళతో ఏ బాకీలు ఉన్నాయో, ఒకళ్ళు నిన్ను అవమానిస్తారు, తీసేసుకో దాన్ని. తీసేసుకొని వాళ్ళతో ఉండేటువంటి కర్మబంధాన్ని పూర్తి చేసేసుకో. ఒకళ్ళు ఎవరో వచ్చి సహాయం చేసుకుంటారు, దాని అర్థం ఏంటి? పోయిన జన్మలో నువ్వు చేసావు వాళ్ళకి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ జన్మలో ఏం చేస్తున్నాను? నా బాకీలు మీతో తీర్చుకుంటున్నాను. ఏంటది? నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను యథాశక్తి నేను పనిచేస్తాను. ఈ రకంగా ఈ ఉండేటువంటి మిగతా కర్మని పూర్తి చేసేసుకోవాలి. సరేనా? చూడండి, తాను ఆత్మననే దృఢ జ్ఞానం కలిగిన వ్యక్తి జీవన్ముక్తుడే. ఆత్మ అన్న సత్యం తెలిసిన వాడు ఎన్లైటెడ్ పర్సన్. సరేనా? అతనిలో అహంకారంతో తాదాత్మ్యం చెందిన వ్యక్తిత్వం ఉండదు. అహంకారంతో అంటే నేను నేను అనేటువంటిది ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు పత్రికారు కూడా గట్టిగా తిడతాడు, అరుస్తాడు, కానీ మళ్ళీ మరుసటి రోజు పక్కన ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి తీస్తాడు. ఎందుకు తీస్తాడు? నిన్నెందుకు గరిచాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దగ్గరకు తీశాడు? నిన్ను అరవకపోతే నువ్వు బయటపడవు. నువ్వు మళ్ళీ ఆ అహంకారంతోనే నువ్వు ఉంటావు. నువ్వు ఎంతసేపు దాంతోనే జీవిస్తావు. ఆ ఆ ఆ దశలోనే ఉండిపోతావు. నువ్వు ఎప్పటికీ మోక్షం పొందలేవు. నువ్వు ఎంతసేపు ఈ ప్రాపంచిక వ్యవహారం ఇదే కరెక్టు, ఇదే ఫార్మాట్, ఇదే జీవితము, నువ్వు ఇలా ఉండాలా, ఇలా ఉండాలి, నువ్వు వీటిలో ఇరుక్కుపోయి ఉంటావు. బావిలో కప్పలాగా ఇరుక్కుపోతావు. నువ్వు ఎప్పటికీ ఆత్మస్థితికి నువ్వు వెళ్ళలేవు. అవునా కదా? బతికున్నంత వరకు మంత్రి, రాజు, బంటు, భార్య, భర్త, బిడ్డ, తల్లి, ఇవంతా పోయాక ఈ జ్ఞానం పనికిరాదే అక్కడ. అవునా కదా? ఈ రూల్స్ ఏమి అక్కడ పనికిరావే. ఇక్కడ నువ్వు కంది పచ్చడి చేసావా, మినప పచ్చడి చేసావా, ఇవి పనికిరావే. పరమాత్మ దగ్గర ఆ జ్ఞానం పనికిరాదే. ఇది వద్దని చెప్పడం లేదు అష్టావక్రుల వారు. ఇది కాదు అసలుది, ఇది పెట్టుకో, చేసుకో, ఆవిడగా పచ్చడి చేసుకో. కానీ ఇదే ప్రపంచం కాదు, ఇదే నీ జన్మ లక్ష్యం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా వీటిల్లోనే మునిగిపోయి మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రాపంచిక దృష్టి మాత్రమే కలిగి ఉన్నాడు చెప్తే ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడటం. ఎందుకని? నీ మనసు లోపల ఎంతసేపు ఇవే ఉన్నాయి, ఆ విషయ వాసనలే ఉన్నాయి లోపల. సో దాంతో ఎంతసేపు గుడికి ఏమవుతోంది? గుడికి ఎలా ఉంది పరిస్థితి? భగవంతుడు కనపట్టండి. ఎందుకు కనపట్టంలో భగవంతుడు?
మన లోపల లేదు. నీ లోపల ఉంటే నీకు సర్వే సర్వత్రా కదిలే ప్రతి మనిషిలోను, ప్రతి చెట్టులోను, ప్రతి పుట్టలోను నీకు భగవంతుడు కనబడతాడు. ఎట్లా ఈయన ఇంత పరిపాలన ఎట్లా చేస్తాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది. కర్త అనుకునే అహంకారము, కోరికలు లేకుండా అతని చేయబడిన కర్మలు కొత్తగా అతనికి ఫలితాలను సంపాదించిపెట్టు. నేను కర్తను అనేటువంటి భావన ఎప్పుడైతే ఉండదో అప్పుడేంటి, అదిగో నాకు భగవంతుడు ఆదేశించిన దాని ప్రకారం నేను ఈ పని పూర్తి చేశాను, అయిపోయింది, బస్ కేల్కతం. ఇంకా అక్కడ మనం మన అవసరం లేదనుకోండి, ఇంకా మనం అక్కడ ఉంటాం, ఇంకెక్కడో ఉంటాం, వేరే చోట అక్కడ గాలి రుణం తీరిపోయిందిలే ఇంకో ఊరికి పోతాం, అక్కడ నీళ్ళ రుణం తీరిపోయిందిలే వేరే ఊరికి వెళ్తాం, అట్లా అంటుంటారు పెద్దవాళ్ళు. దాని అర్థం ఏంది, అక్కడ నీ పాత్ర అయిపోయింది, నీ పాత్ర అయిపోతే నువ్వు పక్కేళ్ళు. అది ఎవరికి తెలుస్తుంది? అది నిమిత్త మాత్రం భవ. నేను ఆత్మ పదార్థాన్ని, నేను భగవంతుడి పరికరాన్ని, నేను భగవంతుడే నేనై పనిచేస్తున్నాను. ఇవన్నీ అర్థమైనప్పుడు దేనికి అంటుకోము, దేన్ని వదులుకోము. గుర్తుపెట్టుకో, దేన్ని అంటుకోవడం లేదు, దేన్ని వదులుకోవడం లేదు. వదిలేదైతే జన్మలో మన దగ్గరికి రాదు. వచ్చిందని అంటే అక్కడ ఏదో పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠం ఆ సంఘటనతో, ఆ పరిస్థితితో, ఆ వ్యక్తులతో నేర్చుకొని తీరాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది? దానికి ఎక్కడ ఏదో చదువుతుంటే దాంట్లో కనబడింది, నీ దగ్గర డబ్బులు ఎవరైతే ఇచ్చి తీసుకోకుండా ఉంటారో, సరేనా, నీ 10 జన్మలో ఎవరైతే శత్రువులో వాళ్ళే నీకు బిడ్డలుగా పుట్టేది. అర్థమవుతుందా? వాళ్ళు బిడ్డలుగా వచ్చి ఆ బాకీలు తీర్చేసుకుంటారు అనమాట. మిగతా డబ్బులు నీ దగ్గర తీసుకొని నిన్ను రుణ విముక్తుల్ని చేస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళు రుణ విముక్తుల్ని వాళ్ళు చేస్తారు. ఎవరెవరైతే నీ కర్మ బాకీలు ఉంటారో వాళ్ళందరూ రుణ విముక్తులు చేస్తారు. భాష చెప్తున్నారు, సరేనా? అట్లా అనమాట. కాబట్టి నేను కర్తను అనుకున్నావా, నీ కర్మ క్రియేట్ అవుతుంది. నేను పిరమిడ్ కట్టించాను, నేను ధ్యానం చెప్తున్నాను, నేను ఇల్లు కట్టాను, నేను అది చేశాను అని అన్నావా, నీకు అక్కడ కర్మ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైందా? నిమిత్త మాత్రం. భగవంతుడు పుణ్యకార్యం చేసేదానికి నాకు అవకాశము ఇచ్చాడు, అయిపోయింది. అక్కడ నేను కొనసాగాలనంటే కొనసాగుతాను, లేదనుకుంటే భగవంతుడు నన్ను ఇంకో చోట చక్కగా ఇంకొక మహోన్నత కార్యక్రమానికి ఆయన సేవకి నేను రెడీగా ఉన్నాను అనుకోవాలి. ఆయన సేవకి నేను రెడీగా ఉన్నాను నేను అనుకుంటూ అలా ఎప్పుడైతే ఉంటావో నీకు అక్కడ కర్మ అనేది క్రియేట్ కాదు. కర్మ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? నువ్వు రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఏంటది? నువ్వు స్పందించడమే కర్మ. అర్థమవుతుందా? అలా కాకుండా దైవ కార్యం ఏదో వచ్చింది చేస్తాను, అక్కడ ఉండేటువంటి వ్యక్తులతో నీకు సంబంధమే లేదు. ఎందుకని? ఇక్కడ ఎవరికి మళ్ళా ఇండివిజువల్ కర్మ ఉంటుంది. ప్రతి మనిషికి ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. కాబట్టి నేను నా కర్మ కడుక్కోవడానికి వచ్చాను, కాబట్టి నేను దైవ కార్యాలని పుణ్యం కొద్ది వచ్చిన ఛాన్స్ నేను పూర్తి చేస్తాను. మిలారేప అందుకనే గురువు కట్టరా పైన అంటాడు, కడతాడు కొండపైన. ఎంతో కష్టపడి ఏ ప్రయాసలు కూర్చి కష్టపడి కట్టి ఒక చిన్న గదో ఒక గుడో ఏదో కడతాడు. మళ్ళీ కొండ దిగి కిందకు వచ్చి గురుగారు పూర్తి చేశానండి, వచ్చి చూడండి అంటే, అవునా నాయన, వెళ్ళి వెంటనే పోయి శుభ్రంగా దాన్ని కొట్టే అంటాడు. వెంటనే ఏమంటాడు? ఎస్ బాస్. అలాగే గురువుగారు రెండో మాట మాట్లాడకుండా. అందుకు మిలారేప ఎందుకంత గొప్పవాడయ్యాడంటే, మిలారేప చనిపోయినప్పుడు ఆయన శరీరం రెండుగా అయ్యి కొంతమంది శిష్యులు శవాన్ని తీసుకొని ఇంకోచోటు పాతాలని, ఇంకొక శిష్యులు వెళ్ళారు. అంత పొలాల మీద గాల్లో ఎగిరేవాడే. అంతటి శక్తులు ఆయన పొందాడు. ఇది ఒకటే చేసింది అతను. గురువు ఏం చెప్తే అది చేశాడు. గురువు మీద అత్యంచలమైనటువంటి విశ్వాసం. తమాషా కాదు, ఒక గురువు మీద నాకు 10 ఏళ్ళు పట్టింది పత్రికారి మీద ఆ యొక్క భావన రావడానికి. ఎందుకంటే నేను అంత మందమతిని.
నేనంతా డల్ స్టూడెంట్, నేను గురువు పత్రి గారికి 10 ఏళ్ళు సాధన చేస్తే తప్ప నాకు అర్థం కాదు. ఎంతటి మహోన్నతమైనటువంటి పరమాత్మ భూమి మీదకి ఆ పేరుతో వచ్చింది, పత్రిజీ పేరుతో. ఇవన్నీ ఎవరికి వాళ్ళు సాధన చేస్తే తప్ప అర్థం కావు. అర్థం. కాబట్టి కాబట్టి అక్కడ కర్మ అనేది అంటుకోదు. కర్మ అంటుకోదు అక్కడ. కర్మ అసలు రాదు. ఎందుకంటే నేను లేను కదా. నేను ఉన్నప్పుడే కదా వస్తుంది ఇవంతా. నేననేది ఉన్నప్పుడే వస్తుంది. అదో. అలాగని అన్నం తినరా లేకపోతే అన్నీ ఉంటాయి. కానీ వాటితో ఏ రకమైనటువంటి సంబంధము ఉండదు. నిమిత్త మాత్రంగా ధరిస్తాం. కాబట్టి అదే చెప్తాడు. అతడు అట్లాంటి జీవన్ముక్తుడంట శరీరంలో ఉండడు. సరేనా? శరీరమే అతనిలో ఉంది. ఎంత గొప్ప మాట వాడాడు. ఈ శరీరమే అతని చైతన్యంలో ఉంది అంటే అర్థం ఏంటి? అతని చైతన్యము ఈ శరీరాన్ని దాటి సర్వత్రా మొత్తం వ్యాపించిపోయాడు. అందుకే అలాంటి జీవన్ముక్తులు అందరినీ క్షమించగలుగుతాడు. నువ్వు ఎంతైనా అవమానించు, మళ్ళీ క్షమించగలుగుతావు. మళ్ళీ దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తావు, నువ్వు దూరం వెళ్ళిపోతే తప్ప. దానికి ఎందుకంటే నీకు స్వేచ్ఛ ఉంది కదా. నీకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. నీ అంతే కదా. నీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ జన్మలో నువ్వు పత్రికారిని కలిసావు. ఎంతమంది కలిసారు పత్రికారిని? వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ జన్మ ప్రణాళిక వేరే. వాళ్ళు ఇంకో గురువుని కలుస్తారు, లేకపోతే ఇంకొక వ్యాపారంలో ఉంటారు, లేకపోతే ఇంకొక వృత్తిలో ఉంటారు. వాళ్ళు ఇష్టం. ఇదే చూడండి, సత్యమైన ఆత్మతత్వాన్ని గురించి విన్నంత మాత్రాన్ని తెలివైన వాని బుద్ధి శుద్ధమై శాంతంగా జీవిస్తుంది. సత్యాన్ని విన్నంత మాత్రాన్ని ఆటోమేటిక్ గా వాడి వివేకం పనిచేసి వాడు ప్రశాంతంగా వాడి జీవితాన్ని వాడు గడుపుతాం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, పాపాజీ అనేటువంటి ఒక గురువు దగ్గరికి ఒక ఆమె వస్తుంది. ఒకే క్లాస్, ఒక్క క్లాసే సత్సంగానికి, మళ్ళీ కనపడదాం. ఆయన అడుగుతాడు, ఏంటి ఎక్కడ పోయింది ఆమె అంటే, ఆమె బ్రహ్మాండంగా ఆమె అన్ని చోట్ల మీ ప్రవచనాలు చెప్తా ఉంది సార్ అని. అంటే ఎండు కట్టె మండడం సులభం, పచ్చి కట్టె రమణ మహర్షి చెప్తా ఉంటాడు, పచ్చి కట్టె చాలా టైం పడుతుంది, తడిసిపోయి ఉంటుంది. అది విషయాలతో తడిసిపోయి ఉంటుంది. అది విషయాలతో ఆ కట్టె తడిసిపోయి ఉంటుంది. కష్టం, ఎండాలి, ఎంతో ఎండాలి. అతనికి ఇది చేయదగినది, ఇది చేయకూడదు అన్నటువంటి భావాలే ఉండవు. అంటే భావాతీత స్థితిలో ఉంటాడు. భావాతీత స్థితిలో ఉంటాడు అనమాట. ఏదైనా చేస్తున్నానని కానీ చేయడం లేదని కానీ అతను అనుకోడు. ఇది చేస్తున్నాను, ఇది చేయడం లేదని ఉండదు. పోతా ఉంటది అంతే. రైట్, ఓకే, రైట్ 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 పోతా. కాబట్టి భావశూన్య స్థితిలో నిలవడమే జీవన్ముక్తి. ఏ భావాలు లేకుండా లోపల ఖాళీగా ఉండడమే జీవన్ముక్తి. నేను సంసారంలో ఉండొద్దని చెప్పలా, వ్యాపారాలు చేయొద్దని చెప్పలా. లోపల ఖాళీ చేసుకో. లాభం వస్తే రాని, నష్టం వస్తే ఓకే పని. వాడు అవమానించాడు కానీ అదొక భావన. సరేనా? వీడు పొగిడాడు, ఓకే భావన. వీడు తిట్టాడే అని చెప్పి నువ్వేమి కుంగిపోక్కర్లా. వాడు పొగిడాడని చెప్పనేసి దెబ్బలు దరుచుకోనక్కర్లా. అర్థమవుతుందా? నిమిత్త మాత్రంగా ఉండడం. ఇప్పుడు వాళ్ళకి బాధ కలిగింది, తిట్టారు. వీళ్ళకి ఏదో సంతోషం కలిగింది, వీళ్ళు పొగిడారు, అంతే. ఈ రెండు మనకు సంబంధం లేని విషయాలు. భావాలన్నీ ఏంటి? ఎవరి భావాలు వాళ్ళవే. ఎవరి భావాలు వాళ్ళవే. అట్టి జీవన్ముక్తునికి ఆచరించవలసినవి కానీ విసర్జించవలసినవి కానీ ఏవి ఉండవు. ఇవేవో కంప్లీట్ చేయాలి, అదేదో వదిలేయాలి, ఇవేది ఉండదు. నిమిత్త మాత్రంగా చేసుకుంటూ పోతుంది. కర్మ అకర్మల ప్రమేయం ఉండదు. కర్మ కానీ కర్మలు చేయకుండా ఉండడం కానీ ఉండవు. అతను కర్తనని కానీ భోక్తనని కానీ అనుకో. అంటే నేను ఇవన్నీ చేసేస్తున్నానని కానీ, లేకపోతే
అయ్యో నన్ను వీళ్ళందరూ కష్టపెట్టేస్తున్నారని కానీ నన్ను హింసించేస్తున్నారని అయితే సరేనా, నన్ను బాగా అది రెండు ఉండవు. మరి అట్లయితే రాముడు కూడా దుఃఖించాడు కదండి అని అంటే నాటకం ఆడాలి. శరీరం అన్న తర్వాత ధర్మాలు ఉంటాయి కాబట్టి అంతే అటాక్ మంటలాగా అలా అన్ని ఉంటాయి అన్నమాట. కానీ లోపల అర్థమవుతుంటుంది, ఓహో మన పరిస్థితి ఇదే, వాస్తవంగా మన పరిస్థితి ఇక్కడ ఇంతే, ఇప్పుడు ఇంతే, తర్వాత అంతే అనే విషయం వాడికి స్పష్టంగా ఉంటది కాబట్టి ఆ సమయానికి అందరితో గడిపేసుకొని అరే వెళ్ళిపోతాడు. అతనిలో అహంకారం నశించింది. అహంకారం నశించినప్పుడే మనము సర్దుబాటు ధోరణికి వస్తాం. అహంకారం తగ్గినప్పుడు ఏం చేస్తాం, దాన్ని గడప దొక్కితే వాడి ఇల్లు ఆ వైపు కూడా పోను నేను అసలు వాడి. ఇలాంటివి మనం వింటుంటాం బంధువుల్లోనూ కదా, దాయాదుల్లోనూ ఇట్లాంటివి ఇలా మాట్లాడుతాం, అవునా కదా. అంటే ఏంటి, అక్కడ అహంకారం ఉంది. నిజమే, వాడు చాలా నష్టం కలిగించాడు, కాదంటం లేదు. ఎందుకు నష్టం కలిగించాడు అనేది అహంకారం ఉన్నప్పుడు తెలియదు. మనం అంత నష్టం పోయిన జన్మ వాడికి ఇచ్చామన్న సంగతి అంత జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఉంటే ఏం చేస్తాం, అబ్బా సూపర్ అద్భుతంగా చెప్పు, క్షమించి వదిలేస్తాం. ఎందుకని, క్షమించకపోతే ఏం జరుగుతుంది, నువ్వు మళ్ళీ వచ్చే జన్మలో వాళ్ళతోనే టైఅప్ అవ్వాల్సి వస్తుంది. ఎవరైతే క్షమించారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు సజ్జన సాంగత్యం నుంచి పక్కకి వెళ్ళిపోతావు. బికాజ్ ఎందుకని, నీ బాకీలు జాస్తిగా ఉంటాయి, వాళ్ళ బాకీలు తగ్గించుకుంటారు. అర్థమవుతుందా. ఇప్పుడు హిరణ్యాక్షుడు బాకీలు జాస్తి, ప్రహ్లాదుడు ఫ్రీ అయిపోయాడు. తర్వాత జన్మలో ప్రహ్లాదుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో హిరణ్యాక్షుడిని, ఆ హిరణ్యకశిపుడు వాళ్ళని, ఆ బంధువర్గంలో వాడు పుట్టాడు ఇంకా. ఎందుకని వాడు ఎల్లటని అయిపోయాడు. వాడికి కనుక జ్ఞానం ఉంటే ఏం చేసి ఉండాలి, ప్రహ్లాదుని పట్టుకొని వీడు కైవల్యం కోసం మోక్షం కోసం ట్రై చేసేవాడు. జ్ఞానం లేదట. అవకాశం ఉంది, బ్రహ్మాండమైన అవకాశం ఉంది, అవునా కదా. అసలు అలాంటి వాడు ఒక వాడి సాంగత్యం దొరకడం, వాళ్ళలాంటి వాడు పుట్టడం, ప్రహ్లాదుడు లాంటి వాడు దొరకడం, అవునా కదా. ఎంత గొప్ప విషయం అది. వాడి నిజంగా కనుక వాడికి ఎంత అసలు మనం ఎంత గొప్ప లాభంలో ఉన్నాం అనేది కనుక అర్థమైతే వీడేం చేస్తాడు, ప్రహ్లాదుడి దగ్గర జ్ఞానము తీసుకొని అసలు జన్మ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. అది చెప్తున్నాను నేను, అహంకారము అది నశించితే హ్యాపీ. అహంకారం నశించినప్పుడు వీడు ఏ పని చేసినా కూడా, వాడి కర్మ అంటదు. నేను అనేది వచ్చిందా అక్కడ నీ కర్మ స్టార్ట్ అయిపోతుంది. నేను దగ్గర కర్మ స్టార్ట్. అలాగా నిమిత్త మాత్రం అనుకున్నావా, నీకే కర్మ. కానీ అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి. నీకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అన్ని కర్మలు ఉంటాయి. అయ్యా వాడు తింటున్నాడు, వాడు నడుస్తున్నాడు, వాడు పోతున్నాడు, వీడు వస్తున్నాడు, అంతా నీకు తెలుస్తూనే ఉంటది, నీ కంటికి కనబడతానే ఉంటది. కానీ అతనికి ఏ సంబంధం అక్కడ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో ఇక్కడ అక్కడ ధర్మ విచక్షణ వ్యవహారాలను దాటి ఉంటాడు, అతను సత్యంలో ఉంటాడు. ధర్మాలు అనేవి కూడా మారిపోతుంటాయి, అవునా కాదు. ఎన్ని ధర్మాలు మారాలి మనం చూడలేదు. ఒకప్పుడు ఏమన్నారు, భర్త చనిపోతే భార్య కూడా అగ్ని ప్రవేశం చేయాలా, అట్లాంటివన్నీ పెట్టారు. సతీ సాగం అట్లాంటివన్నీ పెట్టారు. ఇప్పుడున్నాయా, అప్పుడు ధర్మం అది, ఇప్పుడు ధర్మం అదే లేదు కదా, అట్లాంటివంతా లేవు, మారిపోతుంది. కానీ సత్యం ఒకటే, సత్యం అనేది అది మారదు. ఏంటిది, అయమాత్మ బ్రహ్మ, నేను ఆత్మ పదార్థాన్ని. అర్థవుందా, నేను ఇదో ఈ వేషం వేసుకొని తిరుగుతున్నాను ఈ జన్మలో అనేటువంటి సత్యంలో జీవించగలడు. చూడండి, మన వలనే ప్రపంచంలో నివసిస్తూ ఉన్న అతడి ప్రపంచానికి చెందడు, కేవలం అతిథి మాత్రమే. పేరుకి ఒక జీవన్ముక్తుడు అనే వాడి గురించి చెప్తూ ఉన్నా, వాస్తవంగా మనందరం కూడా అతిథులమే, అందరం గెస్ట్లం ఈ భూమికి, అందరం టూరిస్టులం, అవునా కాదా. అయితే మర్చిపోతాం. ఆ విషయాన్ని మర్చిపోయినప్పుడు మనం ఎన్నో రకాలైన దుఃఖాలకి లోనైపోతూ ఉంటాము అని చెప్తాను.
ఇప్పుడు జ్ఞాని తనకు ప్రాప్తించిన ఏ కర్మలనైనా మంచివి చెడ్డవి అని భావించక సమదృష్టితో శాంతంతో ఆచరిస్తాడు. ఇప్పుడు మనసు గందరగోళంగా ఉన్నవాడు స్వర్గానికి పోయినా ఏం చేస్తాడు? దాన్ని నరకం చేసేస్తాడు. ఏందా ఇక్కడ స్వర్గంలో అసలు ఏంది ఎంత ఎంత ఊహించుకున్నానని చెప్పి ఉండే వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ ఉండి సంతోషంగా గడిపే వాళ్ళని కూడా వీడిపోయి ఏం చేస్తాడు? వీడిపోయి కలబెట్టేస్తాడు. అదేనా? మనసు శాంతంగా ఉన్నాడు నరకానికి పోయి కూడా పోయాడు ఏం చేస్తాడు? నువ్వు చేసిన కర్మలే కదయా ఈ శిక్షలు అనుభవించేసి, శిక్షలు కాదు ఇవి, శిక్షణ ఇది, కర్మ తీర్చేసుకోవడం, ప్రశాంతంగా అనుభవించని వాడు చెప్తాడు. అర్థమవుతుందా? ఎంత మన లోపల ఉండేది అని చెప్తాడు. కేవలం బాలుని వలె అతని ప్రవర్తన ఉంటుంది. ఎలా ఉంటుంది? బాలుడు లాగా హాయిగా, పిల్లడు ఎలాగైతే అమ్మ కొట్టింది, సరే 2 ఏడుపులు ఏడుస్తాడు, నొప్పిగా ఉంది మంటగా ఉంది అంటాడు, మరి కాసేపు తగ్గిన తర్వాత వాడు పరిగెత్తుకుంటూ వాకిట్లో పోయి ఎవరో పక్కింటోడితో ఆడుకుంటాడు కాసేపు, మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ అంటే వాడు వాడిని పరిగెత్తాడు. వాడేమో అదే పెట్టుకొని ఉన్నాడు కదా. అదే అందుకే నేను చెప్పింది, యేసుక్రీస్తు కూడా ఎందుకు చెప్పాడు అంటే, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పసిపిల్లవాడి మనసు కలిగి ఉండాలని. పసిపిల్లవాడి మనసు కలిగి ఉండాలని ఎందుకు చెప్పాడు? కల్మషం ఉండదు అక్కడ పసిపిల్లలు. పెద్దవాళ్ళం అయ్యే కొద్ది ఏంటి ఇప్పుడు 1972లో అక్క ఇంకా మరి దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉయ్యాల జంపాలా జీవితం గడిపేస్తుంటారు. సరేనా? అవే నరకం, ఇంకేం లేదు. అదంతా అన్నమాట. అది కథ. అన్ని సమయ సందర్భాలలోనూ పరిస్థితులలోనూ కూడా జ్ఞాని సమభావంతో శాంతంగా జీవించగలుగుతాడు. సరేనా? నువ్వు బాగా సుఖ సంతోషాలు ఉన్నాయి, రైట్, ఓకే. అతను కష్ట నష్టాలు నిష్ఠూరాలు అన్నీ వచ్చాయి, అవమానం, రైట్, ఓకే. జీవితాల తర్వాత ఇవి కూడా ఉంటాయి కానీ అని ఓకే. ప్రారంధానుసారంగా సంప్రాప్తమైన కర్మలను మనశ్శరీరాలతో కర్తభక్త భావాలు లేకుండా ఆచరిస్తుంది. ఎక్సలెంట్ పాయింట్. ఈ ప్రారంధం కరంగా ఇప్పుడు చేసే కర్మలకి అనుగుణంగానే ఫలితాలు వస్తాయి. అదే కదా. ఇప్పుడు మీరు తోటకూర గింజలు వేసారనుకోండి, తోటకూర కట్ట వస్తుంది, అది చేసుకుంటుంది. తుమ్మ విత్తనాలు నాటితే తుమ్మ చెట్లు వస్తుంది. అట్లా ఇప్పుడు చేసే కర్మలకు అనుగుణంగా వచ్చే వాటిల్లో కూడా నేను కర్తను అంటే నేను చేస్తున్నానని కానీ నేను అనుభవిస్తున్నానని కానీ ఈ 2 భావనలు లేకుండా నిమిత్త మాత్రంగా అన్ని జరుపుకుంటూ వెళుతూ ఉంటాడు. దేనిని కావాలని కోరుకోడు, వచ్చిన దానిని నిరసించడు. అర్థమవుతుందా? ప్రాప్తోహం ప్రాప్త కర్మ అని అనుకొని ఓకే స్వామి అని అర్థం. భయాందోళనలకు, సంతోష అతిశయాలకు అవకాశం ఉంది. సంఘటనలను సాక్షిగా చూస్తూ కొత్త కోరికలను కోరకపోవడంతో కర్మలతలను బంధింప సమర్థిస్తాడు. జరిగేవాడిని సాక్షిగా చూస్తాడు. నేను మా తాతను చూసేవాడిని. ఒకనొక స్టేజ్లో ఆయన పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ఉంటే ఎవరు పట్టించుకుంటారు? కూర్చొని అడిగేవాడిని, ఏం తాత ఏంది, ఎలా ఉన్నావు, ఏంది అని. ఏం లేదు నాయన, కొంచెం బిజీగా ఉండి పలకరించలేదు. పర్లేదు, సహజం నాయన ఇది. నేను కూడా ఒకప్పుడు ఇంతేలే నాయన. నేను కూడా ఒకప్పుడు బిజీగా ఉన్నప్పుడు నేను ఎవరిని పట్టించుకున్నాను. నేను అప్పుడు కూర్చొని నాకు అర్థమయ్యేది, చిన్న వయసు అయినా అర్థమయ్యేది. కూర్చొని కాసేపు అది ఇది మాట్లాడి మన సినిమా పోయిన తర్వాత వాళ్ళు ఉండింది అది కొత్త సినిమాలో కొత్త యాక్టర్ వచ్చారు. నేను కాసేపు ఆయనతో మాట్లాడేసి 10 నిమిషాలు అట్లా మాట్లాడేసి కొంచెం రిలీఫ్ అయింది. కానీ నేను ఆయనలో నాకు తర్వాత అర్థమైంది, ఆ నిమిత్త మాత్రపు స్థితి ఆయనలో వచ్చేసింది. అంతే. ఒకప్పుడు నువ్వే కింగు, ఆ తర్వాత నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఇవంతా సహజమో, ఇది సహజమే అనే విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో నువ్వు అప్ అండ్ డౌన్లకి గురికావు. ప్రశాంతంగా ఓకే, కానీ నా పాత్ర నా ధర్మం నేను పోషించేసి వెళ్ళిపోతాను. ఫలితాలు వద్దు, మనం చేసాం కాబట్టి మనం ఎవరో పొగడాలని వద్దు, సరేనా? ఇంకోటి వద్దు, లేదు 2 వచ్చాయా అరాని పొగిడారు, ఓకే, తిడతారు అనేసి నిమిత్త మాత్రంగా నా ఆత్మధర్మం ప్రకారం ఈ జన్మలో నేనేం చేయాలో నా వంతు నేను చేసేసి
అర్థమవుతుందా? ఒకళ్ళ ధర్మం ఇంకొకళ్ళకి అధర్మంగా అనిపిస్తుంది. ఇదంతా ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని అందుకుంటుంటామో అప్పుడు మన జ్ఞాన పరిధి విస్తరించే కొద్దీ మనకు అర్థమవుతూ వస్తుంది. కృష్ణుని చాలా మంది అంటారు, ఏమని, నువ్వు అధర్మం చేసేవా అని అన్నారు. కానీ వాడికి తర్వాత అర్థమయ్యేది ఈయన ఎందుకు ఇది చేశాడు అనేటువంటి దానికి. అందుకే ఒక పెద్దవాళ్ళు చెప్తారు, ఒక యోగి చేసేది నువ్వు చేయకూడదు, యోగి చెప్పింది చేయాలి, గురువు చెప్పింది చేయాలి. గురువుని నువ్వు అనుకరించకూడదు గురువు మాదిరి గడ్డాలు పెట్టుకొని అదంతా చేయకూడదు. అది చూపించడానికి శంకరాచార్యులు వారు ఏం చేశారు, ఈ భోజనాలు బ్యాచ్ ఉండేవాడు వెనకాల శిష్యులందరూ, సరేనా, ఆయన కళ్ళు తాగితే వీళ్ళందరూ ఆనందంగా తాగారు, పూర్వాశ్రమంలో అలవాట్లు ఉన్నాయి. ఆయన అందుకే ఒక దూరం పోయిన తర్వాత ఏం చేశాడు, సీసం తాగాడు. సీసం తాగితే చచ్చురుకున్నాడు. ఒక్క లేడు శిష్యుడు, అందరూ మారిపోయారు. వాళ్ళ నిజ స్వరూపం అక్కడ బయటపడిపోయారు. చూడండి, ఆయన ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసుకోండి. కాబట్టి కష్టం. మనం సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మరి ఎంతో విశాల హృదయం ఉండాలి, ఎంతో సహనం ఉండాలి, ఎంతో సాధన చేయాలి. అర్థమవుతుంది. సంస్కారం ఉండాలి కూడా, అనేక జన్మల సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉన్నప్పుడు నేను ఈ జన్మలో ఈ వేషంలో ఉన్నాను, ఇది పర్మనెంట్ కాదు, గత జన్మలు కూడా పర్మనెంట్ కాదు, భవిష్యత్ జన్మలు కూడా పర్మనెంట్ కాదు, అవి తాత్కాలికము. ఒక పుస్తకంలో ఒక పేజీ మాత్రమే, ఆ పేజీ దగ్గర ఉన్నాం కదా, తిప్పుతాం, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీకి వెళ్తా ఉంటాం, పుస్తకం ఉంటది, పేజీలు దాటుకుంటే వెళ్తాం. ఇది మనం అర్థం చేసుకోం. అహంకార స్వార్థరహితుడైనటువంటి వ్యక్తికి సర్వత్రా ఏకమైన సచ్చిత్ ఆనంద స్వరూపమైన ఆ పరమాత్మను వీక్షిస్తూ శాంతంగా జీవించే అట్టి మహాత్మునికి శుభాశుభాలు ఏ శుభాశుభ భావాలేవి ఉండవు. ఇది శుభమైనటువంటిది, అది అశుభమైనటువంటిది, రెండు ఉండవు. ఇదైతే శుభము, అదైతే అశుభము, ఇట్లాంటి భావాలు ఏది ఉండవు. అట్లా ఇంపార్టెంట్ పాయింట్. సుఖము, సుఖాతీతమైన ఆనంద స్థితి, భావరహిత శాంత స్థితి, చివరగా ఆత్మానుభవము అన్నీ కూడా స్వతంత్రం వల్లనే లభిస్తాయి. స్వేచ్ఛ. ఎక్కడ స్వేచ్ఛ? లోపల స్వేచ్ఛ. లోపల మనం బంధించబడి ఉన్నాం, రకరకాల విషయాలను మనం బంధనంతో బంధించేసుకొని ఉన్నాం. నా పొలము, నా గెనిమి, నా ఆస్తి, సరేనా, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు ఇష్టులు, వాళ్ళు దుష్టులు. లోపల మనం చాలా తాళ్ళు వేసి కట్టేసుకొని ఉన్నాం, మనం రకరకాలుగా కట్టేసుకున్నాం. ఎందుకంటే స్వేచ్ఛ లోపల లేదు. చూడండి, చాలా మందికి ఆఖరి జన్మ చేసుకోవాలని ఉంది కదా, వాళ్ళందరికీ అద్భుతమైన సొల్యూషన్ చెప్తున్నాను నేను. దేనితోనూ బంధింపబడకుండా స్వతంత్రంగా ఉన్న మనస్సుతోనే ఆత్మానుభవాన్ని పొందడం సాధ్యము. దేనితోనూ బంధింపబడకుండా, పోతే పోని నాకు మాత్రం దైవమే కావాలా అని అనేటువంటి దృఢ సంకల్పంతో ఏ సాధకుడైతే సాధన చేస్తాడో వాడికి మా ఆత్మానుభవం కలుగుతుంది. అలాగని వాడేమి కోల్పోడు, అందరూ ఉంటారు, ఇంకా బాగుంటారు. రత్నాకరుడికి ఎవరైనా కోల్పోయారా? వాడేమన్నా కుటుంబాన్ని కోల్పోయాడా? కుటుంబంలో వాళ్ళ స్వభావం అర్థమైంది వాడికి. పాపం మేము పంచుకోము, ఎందుకంటే నువ్వు పాపివి, అది వాళ్ళు చెప్పేశారు కాబట్టి, నువ్వు నీచుడివి చెప్పేశారు, నేను పంచుకోము అని అన్నారు. ఓకే, వాడు కూడా ఏమన్నా అర్థమైంది, ఓహో ఇదనమాట విషయం, వ్యవహారం భూమి మీద అని వాడు సాధన చేశాడు. సాధన చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసేవాడు అర్థం చేసుకోండి. అందుకని వాడికి అర్థమైపోయింది, ఓహో వీళ్ళందరూ దైవాలే. వాడు సాధన చేసిన తర్వాత ఏమర్థం చేసుకున్నాడు వాడు, ఓ మొత్తం ఆయనే పరమాత్మే, శ్రీ మహావిష్ణువే అందరిలో ఉన్నాడు అనే విషయం అర్థమైపోయింది. వాడు మళ్ళీ అక్కడే ఉన్నాడు. అవునా కదా? చూడండి, మంచిదైనా చెడ్డదైనా సరే ఆలోచన ఉందంటే మనసులో వికారం కలిగినట్టే కదా అని ప్రశ్నిస్తున్నాడు. మంచిదో చెడ్డదో నీకు ఒక ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి? నీ మనసులో సంచలనము, చలనము
కదలిక వచ్చింది. మనస్సు కదిలింది రానంటే భూకంపం వచ్చినట్టే. అంతే కదా, అది అది కదిలితే, అది లోపల కదిలితే బయట ఇక్కడ భూకంపం వస్తుంది. అవునా కాదు? అది చెప్పారు. పైన ఒక పొలంలో నీళ్లు పైన కదిలినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా నీకు పైన తెలిసిపోతుంది. ఓహో, ఎక్కడో అల్లజడి వచ్చింది, ఒక కప్ప కదిలిందనో, ఒక ఎవడో రాయి వేసాడనో, ఏదో ఒకటి అక్కడ వస్తుంది. చూడండి, ఏ సదాచార నియమాలైనా, ధార్మిక విలువలైనా, చివరిగా ధ్యానించే మనస్సైనా సరే, మనస్సు కల్లోలితమైనప్పుడే భావంగా భాషిస్తుంది. నీ మనసులో ఒక ఆలోచన రాగానే ఒక భావం వస్తుంది, ఒక భావం అయిపోతుంది. ఇంకా ఆ భావం, దాన్ని నువ్వు దాంతో జీవించడానికి మొదలు పెడతావు. చూడండి, ఆయన ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, భావరహితంగా ఉండగలగడమే, అమనస్కంగా ఉండడమే, మనస్కంగా అంటే మనసుతో ఉండడం, అమనస్కంగా ఉండడము, అదే నిశ్చల నిజ చైతన్య స్వరూప దర్శనము. చెప్పేశాడు, క్లియర్ గా చెప్పేశాడు. నువ్వు ఏ భావాలు లేకుండా అమనస్కంగా, అంటే మనస్సులో ఏ ఆలోచన సంచలనము లేకుండా ఉండడమే నీ స్వరూప దర్శనము. స్వ అంటే నీ, నా యొక్క దర్శనము. ఈ భావాలు ఇవన్నీ ఎక్కడివి? ఇవి బయటవే, ఇవన్నీ బయటవే, మొత్తం బయటవే, ఏవి పరమాత్మకి సంబంధము లేనటువంటివి. చూసారా ఎంత చక్కగా చెప్పాడు. కాబట్టి మనం ప్రపంచ స్వభావాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే, మన అహంకారం ద్వారా అర్థం చేసుకుంటాము. అంటే నేను అనే భావాన్ని నుంచి అర్థం చేసుకుంటాము. ఒకటి మంచిగా కనబడుతుంది, అదే విషయం ఇంకొకటికి చెడుగా కనబడుతుంది. ఒకడేమో లైట్ తీసుకుంటుంటాడు, ఇంకొకడేమో చాలా సీరియస్ గా తీసుకుంటుంటాడు అదే విషయం. అవునా కదా? కృష్ణుడు అన్నిటికీ నవ్వుతూ అవును అవును అంటే ఉండేవాడు. అంటే ఆయన తెలుసు, ఓహో వాడు కర్మ పాకంలోకి రాలేదు ఇంకా, అది పాకం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడి కర్మ వాడు తీర్చుకుంటాడు అనే విషయం ఆయనకి తెలుసు. కాబట్టి అన్నిటికీ కొంచెం నిదానించండి అని చెప్పి అందరినీ, ఎంత పక్కనే ఉన్న పాండవులకి ఆయన ఏమి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కదా, వాళ్ళు అనుభవించాల్సిన కష్టాలు వాళ్ళు పడ్డారు. ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు తీర్చేసుకుంటున్నారు. అది అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ కర్మని వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు, వాళ్ళ సిలబస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారు. కానీ జ్ఞానం కనుక ఉంది, వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంది? శ్రీకృష్ణ పరమాత్మ సాంగత్యం దొరకడం వల్ల జ్ఞానంతో, సరేనా, దాన్ని ప్రశాంతంగా ఆ కర్మల్ని, ఆ కష్టాలని అనుభవించి వాళ్ళని పూర్తి చేశారు. ఆ జ్ఞానం లేదనుకోండి, జ్ఞానం ఇచ్చేవాడు లేడనుకోండి, పక్కన తిట్టుకుంటూ, ఆరుచుకుంటూ, విసుక్కుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ ఆ జన్మని మళ్ళీ ఏం చేస్తున్నారు? దుర్యోధనుడు ఏం చేశాడు? కొత్త కర్మలని మళ్ళీ కొత్తది పోగు చేసుకొని ఎక్కడో ఒక చోట మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? రోగం రూపంలోనూ, మంచంలో పడ్డం రూపంలోనూ ఎక్కడో మళ్ళీ కొంత అనుభవించి, మిగతాది అంతా కష్టం కదా. వాళ్ళ ఆయుష్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ జన్మకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆయుష్, సరేనా? సో ఏం చేస్తాం? మిగతాదంతా అప్పు అలాగే ఉండిపోతుంది, అది మళ్ళీ వచ్చే జన్మలో పూర్తి చేయాలి. అప్పుడేంటి? నీకు సహృదయం కలిగినటువంటి మనుషులు దొరికితే పర్వాలేదు, దొరికితే మళ్ళీ నువ్వు ఈ కర్మలన్నీ తీర్చుకోవాలి, నిన్ను భరించే వాళ్ళు దొరకాలి కదా. అర్థమైందా? ఏమి అర్థమవుతుందా? ప్రణాళిక, డివైన్ ప్లాన్, దైవం యొక్క ప్రణాళికను మనం కనుక సునిశ్చితంగా అర్థం చేసుకుంటే, మనకు వచ్చిన అవకాశాన్ని, ఒక రోజుని, భగవంతుడు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుంటున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? ఆనందంగా గడపడానికి, ప్రాపంచికంగా ఆనందంగా గడపడం, లోపల పరమాత్మ వైపుకి అడుగులు వేయడం. మన గజన్మలో సంపాదించుకున్న చెత్తని రోజు కిలోలు బయట టన్నులకి వదిలేయడం. అది చేసుకునే కొద్దీ నీకు సత్యం అర్థమై ఆనందంగా జీవిస్తుంటావు. డబ్బు లేకపోయినా ఆనందంగా జీవిస్తావు. ఎవరో నిన్ను మతించకపోయినా నువ్వు పరమానంద స్థితిలో నువ్వు హాయిగా ఉంటావు. సరేనా? చూడండి, భావముతో చూడండి, భావముతో గుర్తింపబడే భావనామయ జగత్
భ్రమణం, జగత్ భ్రమ. గుర్తుంచుకోండి. నీ పొజిషను, నువ్వు ఏదైతే నా స్థానము అని నువ్వు అనుకుంటున్నావో, ఈ స్థానం ఏది శాశ్వతం కాదు. ఒకనాటికి అన్నింటినీ ఒక ఉద్యోగి కూడా ఏం చేయాలా? నాకు బాగా గుర్తు, ఒకసారి ఒక ఆఫీస్ దగ్గర పోయినప్పుడు ఏదో కాగితాలు ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే ఒక అధికారి, ఆయన పాప రిటైర్ అయ్యాడు. సరేనా? ఆ గుమాస్తాను అడుగుతున్నాడు, నా కాగితాలు పెట్టవా, రిటైర్మెంట్ కాగితాలు పెట్టవా అంటున్నాడు. చూడాలి కదా సార్, ఎంత పని నాకు అని అంటున్నాడు. వాళ్ళ లోపల పోగానే ఈయన బాధపడ్డాడు నాతో. పూర్వాశ్రమంలో వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుకున్నారు, పరిచయం ఉంది. చూడండి సార్, నిన్నటి వరకు నేను పదవిలో ఉన్నాను, నేను ఈ రోజు నన్ను మతించడం లేదండి అన్నట్టు. లేదులేండి సార్, వయసులో చిన్నవాడు, ఒత్తిడి ఎక్కువైపోతుంది అతనికి, పని చేయలేక తీసుకుంటున్నాడు. అప్పుడు ఆయన పైన కింద చూసి, ఎంత ఓపిక మీకు ఎట్టొచ్చింది సార్ అని చెప్పారు. కాస్త ధ్యానం చేయండి సార్, సర్దుకుంటుంది అన్ని, ఈ రోజుగా రేపు సార్ అని ఆయన కాగితాలు తీసుకొని వాడు లోపల నుంచి వచ్చేసి, మీరు ఎల్లుండి రండి సార్ పంపించేసి నన్ను కూర్చోమని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. పెద్ద అధికారిని నిలబెట్టి మాట్లాడి పంపించి నన్ను కూర్చోమని అంటే, సర్లే కూర్చోమని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మాటల్లో తర్వాత చెప్పాడు, సార్ నేను ఉద్యోగంలో చేరకముందు నేను మీ దగ్గరకు వచ్చాను, అప్పుడు నన్ను కూర్చోబెట్టి టీ తెప్పించి నన్ను ఆదరించారు, మీరు నన్ను నాకు ధైర్యం చెప్పారు, ఎంకరేజ్ చేశారు, మీరు నన్ను చదువుకో ఉద్యోగాలు రాయని చెప్పారండి అని. నాకు తెలియదు, ఒక గ్రామం. ఫ్రెండ్స్, మనం ఉండేదాన్ని బట్టి మనకి మనుషులు చుట్టూ చేరతారు. వాళ్ళు ఎలాగైనా ఉండనండి కాక, ప్రపంచం రకరకాలుగా ఉంటుంది, అదే అందం. ప్రపంచం రకరకాలుగా ఉండడాన్ని పరమాత్మ యొక్క లీలగా సృష్టించాడు ఆయన. మన గొప్పతనం కాదు, మన ఎక్కువతనం కాదు, పరమాత్మ యొక్క సృష్టి అది. దీన్ని ఎప్పుడైతే మన ఆశయం అర్థం చేసుకుంటాం, మన వల్ల అయిన సంతోషం ఎప్పుడు ఇస్తూ ఉంటే మన చుట్టూ మనుషులు ఉంటారు, వసుదైక కుటుంబకం, అందరితో హ్యాపీగా జీవిస్తాం. ఎవరు ఎలాగైనా ఉండనండి కాక, మనకు అనవసరం, హ్యాపీగా ఉంటాం, అది జరుగుతుంది. దృఢ సంకల్పంతో, ధీరత్వంతో ఆఖరి అడుగు వేయబోయే సత్యాన్వేషకులకు, సాధక శ్రేష్టకులకు మాత్రమే ఈ అష్టావక్ర గీత లేరేజ్ వ్యాసం. సరేనా? అహంకారంతో ప్రపంచాన్ని చూసేటువంటి తత్వం కాకుండా, సరేనా, ఈ ప్రపంచం అంతా భావాలు మారిపోతుంటాయి, కాబట్టి ఫీలింగ్స్ ఆర్ విజిటర్స్ అని చెప్తారు. ఫీలింగ్స్ ఆర్ విజిటర్స్ అంటే వస్తుంటారు, పోతుంటారు, ఆయారామ్స్ అండ్ గయారామ్స్. అటు అవి కాదు అని తెలుసుకొని, సరేనా, ధీరత్వంతో ఇది ఆఖరి అడుగు. మన వాళ్ళు అంటుంటారు కదా, ఆఖరి జన్మ చేసుకోవాలి అంటుంటాం కదా మనం, కదా, అవునా? అలా నిజంగా కనుక చిత్తశుద్ధితో ఉంటే, అట్లాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క అష్టావక్ర గీత చెప్పబడుతున్నది. సరేనా? ఇక్కడికి ఆపుదాం. వచ్చే వారం మరికొన్ని మంచి విషయాలు, వచ్చే వారం ఇంకా చాలా చక్కని విషయాలు, అంటే జీవన్ముక్తుని యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనం ఏ వైపుకి అడుగులు వేయాలి, ఒక జీవన్ముక్తుని గురించి చెప్పడం అంటే అర్థం ఏంటంటే, మనము ఆ లక్షణాలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆయన సారాంశం. అర్థమవుతుందా? కాబట్టి ఫ్రెండ్స్, ధ్యానం ఒకటే సరిపోదు, ధ్యానంతో పాటు జ్ఞానం ఉండాలి. అయితే ఎంతో ధ్యానం చెయ్యనిదే మనకు జ్ఞానాన్ని అందుకునేటువంటి బుద్ధి వికాసము కలగదు. లేదంటే మళ్ళీ మనం గుళ్ళో నుంచి బయటకు వస్తే ఎలా మామూలు అయిపోతుంటాము, మళ్ళా ప్రాపంచిక వ్యవహారాల పట్ల ఎలా స్పందిస్తుంటాము, అలాగే తయారై అప్పుడు ప్రయోజనం ఏమి ఉండదు. ఎక్కడ కూడా నిన్ను సంసారాలు వదిలేసి హిమాలయాలకు బొమ్మని ఏమి చెప్పడం లేదు ఇక్కడ. అది వ్యర్థ ప్రయత్నమే చెప్తున్నాడు. నువ్వు లోపల ముందు ఖాళీ చేసుకోవాలి, ఏం ఖాళీ చేసుకోవాలి? ఏవైతే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, ఏవైతే నీకు అలసటని కలిగిస్తున్నాయో, ఈ అష్టావక్ర గీత ప్రారంభంలోనే చెప్పాడు ఆయన.
నీకు అలజడిని కలిగించేటువంటి విషయాలను నువ్వు నిష్కర్షగా వాటిని బయటకు తోసివేయి అని చాలా స్పష్టంగా చెప్తారు. నీకు అలజడిని కలిగించేటివి ఆ విషయాలను బయటకు తోసేయి. అర్థమవుతుంది? ఎప్పుడైతే బయట తోసేస్తుంటావో నీకు ధ్యానం కుదురుతుంది, నీకు సాధన కుదురుతుంది, పరమాత్మ మీద దృష్టి కుదురుతుంది, పరమాత్మ భావనలు నిలబడతాయి. లేకపోతే అన్ని వింటుంటాము, విన్నప్పుడు ఏదో కాసేపు బాగున్నట్టు ఉంటుంది, మళ్ళీ మామూలు. అందుకని ఎలాగైతే కూరగాయలు తిరగంగానే ఆ చెత్త అంతా తీసి పక్కన ఒక కవర్లో వేసేసి దూరంగా పెట్టేస్తామో, ఉదయం ట్రాక్టర్ రాగానే అట్లా వేసేయడానికి ఎట్లయితే దూరంగా వదిలిపెట్టేస్తామో వెంటనే చేస్తాం, అవునా కదా? అది అట్లా పెట్టి అక్కడే కూర వండుతామా, అక్కడే మరి పప్పు చేస్తామా? చేయంగా. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ కిచెన్ బండ ఏం చేస్తాం? సరస్వతి అనేటువంటి గొప్ప యోగి ఆయన అదే చెప్తాడు. సరస్వతి అనేటువంటి ఆయన ప్రతిరోజు రాత్రి నువ్వు ఎలాగైతే నీ కిచెన్ బండ శుభ్రం చేసుకుంటున్నావో అలా నీ మనసు ప్రతిరోజు రాత్రి కూర్చో, 10 నిమిషాలు కూర్చో, 10 నిమిషాలే కూర్చొని ఈ రోజంతా నేను ఎలాంటి మాటలు మాట్లాడాను, ఎలాంటి ఆలోచనలు చేశాను, ఎలాంటి పనులు చేశాను, అందులో నన్ను కష్టపెట్టుకున్నానా, ఇతరులను కష్టపెట్టానా అని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి 10 నిమిషాలు. ఆ సమయంలోనే మీరు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ క్షమించండి. ఒక 10 నిమిషాలు మీతో మీరు రాత్రి పడుకునే ముందర 10 నిమిషాలు ఎంత పనులున్నా మీ కిచెన్ బండను క్లీన్ చేసుకుని కదా పడుకుంటున్నారు, అలా ఇది కూడా చేయండి అని చిన్న చిట్కా చెప్తాడు ఆయన. చిన్న చిన్నవి 10 నిమిషాలు, 10 గంటలు చెప్పాలి. సరేనా? కానీ మహానుభావులు అందరూ దారి చూపించేవాళ్ళు మనకున్నారు ఎంతో మంది. కావాల్సిందల్లా మనం సిద్ధం అవ్వడమే. ఎప్పుడైతే మనం సిద్ధం అవుతామో ఆటోమేటిక్గా జీవితం ప్రశాంతం. సర్వేజన సుఖినో భవంతు. తిరిగి వచ్చే శుక్రవారం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 5 నిమిషాలు మాత్రమే. ఈసారి నుంచి ఒక 10-15 నిమిషాలు మరి సందేహాలకి అవకాశం ఇద్దాం. ఎవరికైనా ఇప్పుడు విన్న వాటిల్లో సందేహాలు ఉన్నాయా? లేదా ఏదైనా మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. థ్యాంక్ యూ.